ఆర్ట్స్ అండ్ సైన్స్ గోపనపల్లి ఏక పాఠశాల నా గ్రామం మరియు గ్రామీణ కర్ణాటక సేవలు అందిస్తున్న గోపనపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున నేను వీరభద్రయ్య ధీమయ్య 10th సైన్స్కి ఇప్పుడు రసాయన శాస్త్రం క్వశ్చన్ పేపర్స్ రివిజన్ చేస్తున్నా. స్వాగతం అండి, సుస్వాగతం. ఇవన్నీ రసాయన శాస్త్రం, స్పిరిట్ ల్యాంప్, బున్జన్ బర్నర్, మెగ్నీషియం రిబన్, ప్రశ్న 1. గాలిలో కాలిపోయే ముందు మెగ్నీషియం రిబ్బన్ను ఎందుకు శుభ్రం చేయాలి? చెప్పండి. ఎందుకు శుభ్రం చేస్తారు? అది ఆక్సైడ్ ఫార్మేషన్ అవుతా ఉంది. దానికి మెగ్నీషియం చాలా రోజులు అట్లే పెడితే అన్నీ ఒకటే. ఇఫ్ యూ డోంట్ యూజ్, ఇప్పుడు కంప్యూటర్ చెప్పండి, అది అట్లే పెడితే చెడిపోతుంది కదా. అది కూడా అట్లే మెగ్నీషియం చాలా రోజులు అట్లే పెడితే ఏమవుతుంది? ఆక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది. దానికి ఇగ్నిషన్ చాలా కష్టమవుతుంది. దానికి సమాధానం, మెగ్నీషియం లోహం అత్యంత రియాక్టివ్. నిల్వ చేసిన పరిస్థితిలో ఇది ఆక్సిజన్తో చర్య జరిపి దాని బయట పోరపై మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ పోరను తొలగించడానికి మరియు అంతర్లీన్ లోపాన్ని గాలిలో తీసుకురావడానికి మెగ్నీషియం రిబ్బన్ని ఇసుక అట్ట ద్వారా శుభ్రం చేయబడుతుంది. అంటే ఆక్సైడ్ ఫార్మేషన్ అవుతుంది కదా, అది శాండ్ పేపర్లో రబ్ చేస్తే క్లీన్ అవుతుంది. అప్పుడు ఇగ్నిషన్ చాలా వేగం జరుగుతుంది. దిస్ ఈస్ చూడండి, మెగ్నీషియం వైట్ బర్న్స్ విత్ డార్క్నింగ్ లైట్ అండ్ ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. 2వ ప్రశ్న, కింది రసాయన ప్రతిచర్యల కోసం సమతుల్య సమీకరణాన్ని రాయండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కెమికల్ రియాక్షన్ రాయండి. వెన్ హైడ్రోజన్ కంబైన్స్ విత్ క్లోరిన్ గివ్స్ హైడ్రోజన్ క్లోరైడ్. ఇది హైడ్రోజన్ కంబైన్స్ విత్ క్లోరిన్ గివ్స్ హైడ్రోజన్ క్లోరైడ్. గ్యాస్ రూపంలో, అనిల రూపంలో హైడ్రోజన్ క్లోరైడ్ అని చెప్తారు. ద్రవ రూపంలో ఉంటే అది హైడ్రోక్లోరిక్ ఆమ్లము అవుతుంది అంతే. బేరియం క్లోరైడ్, అల్యూమినియం సల్ఫేటు, బేరియం సల్ఫేటు, అల్యూమినియం క్లోరైడ్. ఇది 2వది. 3వది యాక్షన్ ఆఫ్ సోడియం ఆన్ వాటర్, అంటే సోడియము నీళ్లు, సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్. ఇది తటస్థీకరణ రియాక్షన్. ఇది తటస్థీకరణం. సోడియము రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఇట్ గివ్స్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్. జనజనకము వస్తుంది. ప్రశ్న 3, కింది ప్రతిచర్యల కోసం రాష్ట్ర చిహ్నలతో సమతుల్య రసాయన సమీకరణాన్ని రాయండి. అంటే యూజింగ్ సింబల్స్ అండ్ ఫార్ములా యూ హావ్ టు రైట్ డౌన్ ద కెమికల్ రియాక్షన్ అన్నమాట. నీటిలో బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్, ఇది డబుల్ డీకంపోజిషన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ లాస్ట్ బేరియం క్లోరైడ్ అదైంది. ఇది లాస్ట్ రియాక్షన్ ఇంపార్టెంట్. తటస్థీకరణము, ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్, అంటే సోడియం హైడ్రాక్సైడు ప్రత్యామ్లము, ఆమె అనంక హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఇది 6వ మార్కు, ఇది 6వ మార్కు రావాలి ఇక్కడ. సోడియం క్లోరైడ్ అండ్ వాటర్, అంటే సాల్ట్ అండ్ వాటర్ అన్నమాట. అంటే యాసిడ్ బేస్ రియాక్ట్స్ టుగెదర్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఇది తటస్థీకరణ రాసాయనిక రియాక్షన్, రాసాయనిక క్రియ. ఎక్స్ అనే పదార్థ ప్రశ్న 4. ఎక్స్ అనే పదార్థం యొక్క పరిష్కారం వైట్ వాషింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఎందుకంటే కాల్షియం ఆక్సైడ్ సాలిడ్. ఇది నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అవుతుంది, హీట్ లిబరేట్ అవుతుంది. తెలుసు కదా, వైట్ వాషింగ్ యుగాది పండులో చేస్తారు కదా మనము పల్లెటూరులో. అదే దట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్ కంబైన్స్ విత్ వాటర్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఎలక్ట్రోలిసిస్ రియాక్షన్ అన్నమాట. విద్యుత్ విశ్లేషణ. ఈ విద్యుత్ విశ్లేషణ క్రియంలో ఏమవుతుందంటే విద్యుత్తు
ఇక్కడ విద్యుత్ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసిన తర్వాత కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఏమవుతుంది, ఆక్సిజన్ మొత్తం 2:1 నిష్పత్తిలో ఉంటుంది. విద్యుత్ విశ్లేషణ సమయంలో హైడ్రోజన్ పరీక్ష గొట్టాలలో స్వీకరించిన వాయువు మొత్తం ఆక్సిజన్ పరీక్ష గొట్టంలో స్వీకరించిన మొత్తానికి రెండింతలు, అంటే 2:1 అన్నమాట రేషియో. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇది బాగా చదవండి, పాస్ చేసుకొని. This reaction is a very important question, examination point of view. Electrolysis, విద్యుత్ విశ్లేషణ క్రియ. ప్రశ్న 6. మినపగోరును మంచినప్పుడు రాగి సల్ఫేట్ ద్రావణం ఎక్కువ రంగు ఎందుకు మారుతుంది? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే రాగి కంటే ఇనుము ఎక్కువ రియాక్టివ్. ఇనుము గోరును రాగి సల్ఫేట్ ద్రావణములో ముంచినప్పుడు ఇనుము రాగి సల్ఫేట్ యొక్క రాగిని స్థానభ్రంశం చేయడం ద్వారా దాని సల్ఫేట్ ఐరన్ సల్ఫేట్ ద్రావణాన్ని ఏర్పరుస్తుంది. ఐరన్ సల్ఫేట్ రంగు అనుపు పచ్చగా ఉంటుంది కాబట్టి ద్రావణంలో రంగు మార్చి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది, రాగి సల్ఫేట్ ద్రావణము నీలి రంగు ఉంటుంది. కొన్ని సేపు అయిన తర్వాత రసాయనిక క్రియ జరిగిన తరువాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అనుపు పచ్చ రంగుకు మార్పడుతుంది. అంటే నీలి ద్రావణము అంటే నీలి రంగు ఉండిన ఈ కాపర్ సల్ఫేట్ ఏమవుతుంది, ఫెరస్ సల్ఫేట్ అవుతుంది అయిన తర్వాత. దిస్ ఈస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నమాట. Iron plus copper sulfate aqueous gives ferrous sulfate and copper. Copper is displaced అన్నమాట. ఏడవ ప్రశ్న, రాసాయనిక డబల్ స్థలాంతర క్రియ వ్యాఖ్యానించి. దట్ ఈస్ గివ్ an example of a double displacement reaction. ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద ఇంటర్చేంజ్ ఆఫ్ ది గ్రూప్స్ ఆఫ్ ది ఆటమ్స్ అంటే రాడికల్స్ ఎక్స్చేంజ్ పరస్పర వినిమయం అవుతుంది. ఈ రాడికల్స్ వినిమయం అయిన తరువాత పొటాషియం బ్రోమైడ్ ప్లస్ బేరియం క్లోరైడ్, అప్పుడు బేరియం బ్రోమైడ్ పొటాషియం క్లోరైడ్ పొటాషియం హైడ్రైడ్ అవుతుంది. అనక కుకింగ్ వంట చేసిన టైంలో కూడా అన్ని రసాయనిక క్రియలు నడుస్తాయి. మేము ఊసిరాటం అవుతాం కదా, బ్రీతింగ్ చేస్తే కూడా ఇక్కడ రెస్పిరేషన్ కూడా అవుతుంది. ఇది ఇంటర్చేంజ్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ ఆటమ్స్ అండ్ అయాన్స్ డ్యూరింగ్ ది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆర్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఫార్మేషన్ ఆఫ్ కరడు, చేంజ్ ఇన్ కలరు, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ డ్యూరింగ్ ది బర్నింగ్ ఆఫ్ చార్కోల్, ఇవన్నీ రాసాయనిక క్రియలకి ఉదాహరణలు.